రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కార్మికుల పట్ల అనుసరిస్తున్న విధానాలు అంగన్వాడీ కానీ మున్సిపల్ కానీ లేదా ఇతరులు కానీ దుర్మార్గమైనటువంటి విషయం. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకుండా వాళ్ళలో చీలిక తేవడానికి లేదా అణిచివేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం, అరెస్టులు, గందరగోళమైనటువంటి పరిస్థితి సృష్టిస్తుంది. ఇది సరైనది కాదు. ఒకటి. నెంబర్ 2, ఇప్పటికైనా తక్షణం వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలనేటువంటిది ఒకటి. రెండోది, ఇవాళ రాష్ట్రంలో రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ వీరంతా నరేంద్ర మోడీ యొక్క జోబు సంస్థలు. ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రత్యేక హోదా తదితర అనేక రాయితీలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఆనాటి ప్రధానమంత్రి లేదా వెంకయ్య నాయుడు లేదా నరేంద్ర మోడీతో సహా ఇవాళ వాటిని తుంగలో దొక్కి రాష్ట్ర ప్రజలకి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని తలపెట్టారు. వారి అడుగులో అడుగేస్తూ ఈయన జగన్మోహన్ రెడ్డి పోతూ ఉన్నాడు. అనేక విషయాలు, విశాఖ ఉక్కు అనండి, పోలవరం ప్రాజెక్ట్ అనండి, మరి లోటు బడ్జెట్ అనండి, లేదా అనేక విషయాలు ఏంటంటే కోస్తాంధ్ర వెనుకబడిన ప్రాంతాలకి నిధులు అనండి, లోటు బడ్జెట్ అనండి, దేనికి కూడా ఇవాళ అడగలేనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనంగా ఉన్నదనేటువంటిది చెప్పక తప్పదు. మరి ఇటువంటి పరిస్థితిని ఖచ్చితంగా ఇండియా మరి రాబోయేటువంటి రోజుల్లో ఇండియా కూటమిని, నరేంద్ర మోడీని, వారి యొక్క అనుచరులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని చిత్తుగా ఓడించాలని, ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సీనియర్ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఖచ్చితంగా ఇవాళ నరేంద్ర మోడీ తిరిగి అధికారానికి వస్తే ఈ దేశం ముక్కలయ్యేది ఖాయం. మత విద్వేషాలు పెచ్చు పెరిగి దేశ సమగ్రత, దేశ ఐక్యత, మరి ప్రజలకు శాంతి ఉండదు. అనేకం ఉన్నాయి. ఆయన 370 ఆర్టికల్ ఏమి సాధించాడు? మరి అంతెందుకు దుర్మార్గమైన విషయం ఏంది? 150 మంది ఎంపీలను మరి పార్లమెంటులో బహిష్కరణ ఇచ్చి దానికి సస్పెండ్ చేయడం దేశ చరిత్రలోనే అవమానకరం. దాని మీద అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ప్రకటన కూడా చేయలే. మణిపూర్ ఘటనలు, అందువల్ల ఏంటంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యం మంట కలిసిపోతూ ఉంది. మత మౌఢ్యం పెరిగిపోతూ ఉంది. కార్పొరేట్ శక్తులకు ఈ కేంద్ర ప్రభుత్వం ఊడిగా చేస్తూ ఉంది. వాళ్లకు సపోర్టుగా జగను, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వాళ్ళ తోకలుగా మారిపోయినారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి దమ్ము కావాలా? అందుకనే ఇండియా కూటమిని బలపరచాలని, దాన్ని అధికారంలోకి తీసుకురావాలని, దేశ సమైక్యత, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి అదే సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా మరి నూతన సంవత్సరాలు కానీ సంక్రాంతికి కానీ మరి శుభాకాంక్షలు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తూ, మరి అదేవిధంగా బిగ్ టీవీ వారికి కూడా, వారి యొక్క ప్రేక్షకులకి అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విప్లవాభివందనాలు తెలియజేస్తూ, శుభాశీస్సులు తెలియజేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో ఈ దేశ సమగ్రతని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ పరిరక్షణను కాపాడాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ నేను